జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్రీరామచంద్ర, అరే పాడైపోయిందన్నయ్య. పారే. అందులో రాసుంది నేను చూడలేకపోయినా మీరు చెప్తే వినగలను. ఎవరు చెప్తారు జానకి? అంత ముఖ్యమైనవేవి కాదులేండి. ఆద్యకి అవసరం అంటే నువ్వు అవసరం లేదన్నట్టు చెప్తావేంటక్కా? నాకు ఆ పేర్లు నోరు తిరగవు, లేకపోతే ఏకదాటిగా చెప్పేసేదాన్ని. రామలక్ష్మి చెప్తుందిలే అన్నయ్య. నేనా? పర్లేదులే రామలక్ష్మి, నాన్నే కదా అడుగుతుంది, చెప్పు. నాన్న, అందులో బాడీ వాష్, హెర్బల్ షాంపూ, పెడిక్యూర్ ఐటమ్స్, ఫేస్ పౌడర్, ఐ షాడో. ఇవన్నీ నీకే? చచ్చిన వాడు నేను అలాంటివి. అలా చెప్పు, బావగారికి అర్థం కావద్దు. అవన్నీ తెప్పించమని పోరు పెడుతుందిరా ఆ పిల్ల. కుదరదు జానకి. నేను నచ్చ చెప్తానండి. అదే నాకు నచ్చదు. చిక్కించే మొహాన్ని మేకప్ సామాగ్రితో మేనేజ్ చేయాలనుకోవడం అమాయకత్వం. ఆడపిల్ల అందం అణకువలో ఉంటుంది, చేసే హడావిడిలో కాదు. తను రాసిన పదాలు రామలక్ష్మి చూడకుండా పలికింది అంటే అవి ఎంత ప్రభావితం చూపించాయో అర్థం చేసుకోండి అందరూ. రామలక్ష్మి, ఈ జ్ఞాపక శక్తిని పరీక్షల్లో ప్రదర్శించు. కొత్తగా వచ్చిన వాళ్లే కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నవాళ్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జనం మీ వ్యక్తిత్వంతోనే మిమ్మల్ని గుర్తుపట్టాలి తప్ప మీరద్దే పై మెరుగులు చూసి కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.